దాదాపు 7 గంటల పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ జరిగింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రశ్నలు సంధించారు ఏసీబీ అధికారులు. యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీసర్స్ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పారన్నారు కేటీఆర్. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించానని ఆయన తెలిపారు. మళ్లీ ఎప్పుడు పిలిచినా ఎంక్వైరీకి వస్తానన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారని ఎద్దేవా చేశారు కేటీఆర్. అరవింద్ కుమార్, దానకిషోర్ స్టేట్మెంట్ల ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగంపై ఆరా తీశారు. ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు ఎలా జరిగాయంటూ ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తోంది. రైట్, ఫార్ములా ఈ రేస్ కేసులో ఏం జరుగుతోంది, ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు, వీటన్నిటిపైన డిబేట్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పోరెడ్డి కిషోర్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి జూమ్లో జాయిన్ అయ్యారు. అలాగే బండారు రామ్మోహన్ గారు, అనలిస్ట్, ఆయన కూడా జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి. అలాగే మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. సో శ్రీనివాస్ రెడ్డి గారు, ఈరోజు ఏసీబీ విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ చాలా కీలకంగా ఉన్నాయి. అంటే ఏమీ లేనటువంటి కేసును ఏదో భూతద్దంలో చూపిస్తూ నేను పైసలు ఇచ్చాను, వాళ్ళేమో ముట్టాయని చెప్తున్నారు, డబ్బులు తీసుకున్నాను వాళ్ళు చెప్తున్నారు. ఇది అసలు బేస్లెస్ కేసు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. విచారణకు సహకరించాను, ఇకపైన కూడా సహకరిస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవే తిప్పి తిప్పి అడిగారు. ఒక 4 క్వశ్చన్ని 40 సార్లు రకాలుగా తిప్పారు అని చెప్పేసి చెప్తున్నారు. ఏమంటారు మీరు దీనిపైన? గుడ్ ఈవినింగ్ అండి రోజా గారికి, అక్కడ ఉన్న ప్యానల్ వారందరికి కూడా. ఇప్పుడు ఈరోజు ఏసీబీ వాళ్ళు క్వశ్చన్ అడిగారండి. కేటీఆర్ గారు బయటకు వచ్చి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం తప్ప ఏం లేదు. కార్యకర్తల్లో, బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన 82 క్వశ్చన్లు అడిగారు, ఆయన చెప్తున్నారు. ప్రశ్నలు అడిగిన దానికి నేను ఏమంటాడు, బయటకు వచ్చిన తర్వాత అసలు నన్ను మీరు ఎందుకు అరెస్ట్ చేశారని నేనే అడిగాను అంటాడు. అంటే నేను అడిగితేనట ఏసీబీ వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదంట. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే సూపర్ సినిమాలు అలీ గనక మిషన్ని పరీక్ష పెట్టినట్టుగా ఉంది. ఇది ఈయన పిలిచింది ఏసీ బాల్ ఈయన క్వశ్చన్లు అడగడానికి కాదు కదండి, ఆ ఏసీ బాల్ ఈయన క్వశ్చన్లు అడగాలి. ఇలా చేసినటువంటి ఏదైతే ఉందో నిధుల దుర్వినియోగం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇది నిధుల దుర్వినియోగం సంబంధించినది. ఈయన ఏం చేశాడు, డబ్బులు దాదాపు 41 కోట్ల రూపాయలు కిడ్ ఫ్రోకో వచ్చింది. చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. ఏది గ్రీన్ కో కంపెనీ నుంచి. సో ఈయన కిడ్ ఫ్రోకో అంటే పరస్పర లాభాపేక్ష కోసం చేసింది. మరి 2022లో చాలా స్పష్టంగా ఒక 41 కోట్ల రూపాయలు అంటే కోటి చొప్పున ఈయనకు ట్రాన్స్ఫర్ అయినట్టుగా వీళ్ళ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ కొన్నట్టుగా చాలా స్పష్టంగా రికార్డెడ్గా ఉంది ఎలక్షన్ కమిషన్ ద్వారా. నేను చెప్పింది కాదు. సో ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది ఇది. మరి అలాంటప్పుడు 2023లో జరిగింది కాబట్టి, 22లో జరిగింది కాబట్టి 23లో ఈయన వాళ్ళకి ఇచ్చాడు అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా ఇది కిడ్ ఫ్రోకో కిందకే వస్తుంది. ఒక లాయర్గా చెప్పాలంటే కూడా ఆ దట్టు బి ఈయన హెచ్ఎండిఏలో ఉండి కూడా ఆ శాఖకు మంత్రి అయ్యిండు కూడా మరి ఎలాంటి క్యాబినెట్ అనుమతి లేకుండా, అదేవిధంగా ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మరి ఇన్ని వయలేషన్స్ ఉన్నాయి దీంట్లో. దట్ టు బి క్యాబినెట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పర్మిషన్ లేదు. ఎందుకు చేయాల్సి వచ్చింది నేను దాన్ని కేటీఆర్ గారు అర్థం చేసుకోవాలి. కేటీఆర్ గారి మొన్న ఏమైంది, క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. దీంట్లో ప్రైమా ఫేసి ఉంది, అంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. మీరు ఎందుకు అంత తొందరపడి చేయాల్సి వచ్చింది? దట్ టు బి ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో అది అమల్లో ఉన్నది. ఎన్నికల నిబంధన అమల్లో ఉన్నప్పుడు మీరు ఏం చేయాల్సి అంటే మీకు దీంట్లో ఏదో లాభం ఆశించారు. అర్థమవుతుంది కదండి, నేను స్పృహుడు కదా. అందుకనే ఈయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ అంటే నా మీద కేసు కొట్టేయండి అని చెప్పేసి హైకోర్టు వేసింది కూడా. ఆ పిటిషన్ కోర్టు డిస్మిస్ చేసింది చాలా స్పష్టంగా. అంటే మీ మీద ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, మీరు అంత తొందరపడి ఎందుకు చేయాల్సి వచ్చింది? దట్టు మీరు ఒక కంపెనీ విత్డ్రా అయితే మీరు హెచ్ఎండిఏ తరఫున హైదరాబాద్ ఏదైతే ఉందో హైదరాబాద్ నగరపాలక సంస్థ తరఫున మీరంత తొందరపడి మీరు ఎందుకు పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది? ఫార్ములా 10, 11, 12కి మీరు ఎందుకు ముందు ఉరకాల్సి వచ్చింది అనేది చాలా స్పష్టంగా చెప్పారు. దీంట్లో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సీజన్కి 200 కోట్ల రూపాయలు. అంటే ఫార్ములా 10, 11, 12 అంటే 3 2 600 కోట్ల రూపాయల తెలంగాణ గవర్నమెంట్కి లాస్ వచ్చేది. అదేవిధంగా ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ కూడా దీని మీద అక్కడ లండన్ బ్రిటన్ కోర్టులో కూడా మధ్యవర్తి అంటే ఆర్బిట్రేషన్ కోర్టులో కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే
ఏసీపీ కూడా కేసు నమోదు చేసిందో అక్కడ ఎమ్మటే వాళ్ళు ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ఎమ్మటే కేసు విత్డ్రా చేసుకుంది. మరి అవి చేయకుండా ఉంటే దాదాపు 1000 కోట్ల రూపాయలు మన రూపాయలు చెప్పాలంటే మన తెలంగాణ ప్రభుత్వం లాస్ అయ్యేది. ఇవన్నీ ఏం చేసిన తెలివి తక్కువ పనులు కాదండి, ఇవన్నీ ఏం చేసిన ఏకల పనులు కాదా? బయటకు వచ్చి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం, 3D అంటున్నాడు. 3D అంటే నేను చెప్తున్నా, 3D అంటే డెవలప్మెంటు, డెమోక్రసీ, డీసెంట్రలైజేషన్. అది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇలా ప్రజాస్వామ్యం ఉంటుంది చూపిస్తుంది. వాళ్ళ లెక్క మోనార్క్ లాగా జరగలేదు కదండి. డెవలప్మెంట్ ఏందో ఇవాళ ఉన్నటువంటి మీరు చేసిన అప్పుల కుప్పకు ఉన్నటువంటి తక్కువ నిధులతో కూడా ఇవాళ మేము డెవలప్మెంట్ అనేది చూపిస్తాను. అధికార వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ చూడండి. ఇప్పుడు చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోండి. ఇవాళ అన్ని కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుంది. ఇవాళ దీన్ని రిపేర్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి గారు కానీ ప్రభుత్వం దాదాపు రోజుకి 18 గంటలు కష్టపడాల్సి వస్తుంది. మీరు ఇవాళ ఎంతసేపటికి తండ్రి కొడుకులు వాళ్ళ ఫ్యామిలీ అధికారంలో ఉండాలని చూస్తారు తప్ప తెలంగాణ ప్రజల గురించి ఏనాడు ఆలోచించినట్లేదు. ఇవాళ 10 సంవత్సరాల కాలంలో మీ పరిపాలన తెలంగాణ మొత్తం కూడా ఇలా 100 సంవత్సరాల విధ్వంసానికి గురైంది. ఖచ్చితంగా మళ్ళీ ఈడీ ఉంటుంది ఎంక్వైరీ, వీళ్ళిద్దరు అందరూ ఉంటుంది. ఇలా ఒక ఏసీబీ కాదు కదండి. మళ్ళీ ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత కూడా పిలుస్తారు, మళ్ళీ అడుగుతారు తప్పనిసరిగా. మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఏసీబీ, ఈడీ, మోడీ, బోడీ ఏవైనా పెట్టుకోండి, నేను మాత్రం కడిగిన ముత్యంలాగా వస్తానని మరి కేటీఆర్ అంటున్నారు. కడిగిన ముత్యం అన్నప్పుడు మరి కోర్టుకి ఎందుకు వెళ్ళారండి? నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా, కేటీఆర్ గారిని అడుగుతున్నా రాజనీతి సాక్షిగా. మీరు కడిగిన ముత్యం అయినప్పుడు మీకు ఎందుకండి అంత తొందర? మరి లొటపీస్ కేసు అన్నారు. లొటపీస్ కేసు కోసం మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? మీరు ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు? మీరు ఎందుకు హైకోర్టు పోయారు, సుప్రీంకోర్టు పోయారు? ఈయన సుప్రీంకోర్టు పోతారని తెలిసి అక్కడ తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో కూడా, అంటే అక్కడ పిటిషన్ వేయడం వల్ల ఏంటంటే ఈయన మళ్ళీ బెయిల్ అక్కడ డిస్మిస్ అయింది, నాది క్వాష్ పిటిషన్ కాబట్టి అక్కడ మళ్ళీ వేసినప్పుడు అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలి. అది రూలు. ఏకపక్షంగా అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తే విని ఆర్డర్ చేయడానికి ఉండదు అనమాట. ఆ కేవైట్ పిటిషన్ వేయడం కూడా జరిగింది. ఆ కేవైట్ పిటిషన్ చేసిన తర్వాత ఒక లీగల్ టీం అండి, ఎంత దారుణం అంటే ఒక దొంగల ముఠాలుగా తయారయ్యారు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఒక లీగల్ టీంని పెట్టుకుని ఇది ఎక్కడదండి? నాకైతే అర్థమే కావట్లేదు. నేను ఒక లాయర్ని, 20 years స్టాండింగ్ నాది. అసలు మేము తప్పులు చేస్తాం కానీ మమ్మల్ని మీరు రక్షించండి అని పెట్టినట్టే ఉన్నది వాళ్ళని. అసలు లీగల్ టీం అలా ఉంటుంది నాకే తెలియదు. మరి లీగల్ టీం అలా ఉంటే వాళ్ళు కూడా పార్ట్ అండ్ పార్సల్ అవుతారు. ఏం చేసే తప్పులు వాళ్ళు నిజంగా ఒక లాయర్గా చెప్పాలంటే చాలా రాంగ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక లాయర్ ఒక మర్డర్ కేసు చేస్తే తప్పు కాదు ఒక లాయర్గా. వాళ్ళు మర్డర్ చేయండి నేను చూసుకుంటా అంటే నేను కూడా విక్టిమ్ని అవుతా అక్కడ. ఇప్పుడు సారీ, నేను కూడా దాంట్లో కన్ఫ్లిక్ట్ అవుతా. నేను కూడా దాంట్లో ఖచ్చితంగా నిరపరాధి, నా మీద కూడా కేసు అవుతుంది అక్కడ. ఇలా కేటీఆర్ గారికి ఉన్న లీగల్ టీం కూడా అదే చేస్తుంది. నాకు డౌట్ వస్తుంది. మీరు ఏదైనా చేయండి, మన లీగల్ టీం చూసుకుంటుందని చాలా స్పష్టంగా చెప్తున్నారు కేటీఆర్ గారు. అంతే కదా, ఇప్పుడు భాగస్వామ్యం ఉన్నట్టే కదా. అంటే ఎట్లా మనం చెప్పి మొన్న కూడా చూసాం, మనం గొడవలు పెట్టుకోండి మనకేం కాదు లాయర్ల టీం ఉందని చెప్తున్నాడు. అది చాలా రాంగ్ అవుతుంది కదండి రోజా గారు. ఇవన్నీ ఏంటంటే ఇవాళ ఆయన ఏదో అధికారం లేదు కాబట్టి జనాలు ఎక్కడ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుకుంటా ఇలా కేసీఆర్ గారు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళ కుటుంబంలో ఆధిపత్య పోరు నడుస్తుంది. ఎప్పుడు కేటీఆర్ గారు జైలుకు పోతే కవితను ఆయన హరీష్ రావు గారు ఇద్దరు బావమరదలు, ఎవరు ప్రెసిడెంట్ ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్ అని మీద భాగాల కోసం భాగస్వామ్యాల కోసం వాళ్ళిద్దరు గొడవలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళు. రైట్ అండి. కిషోర్ గారితో మాట్లాడదాం. కిషోర్ గారు, ఈ ఫండ్ మిస్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూస్తున్నారు? అంటే ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా చూస్తారా, లేకపోతే రిఫ్లెక్టివ్ ఆఫ్ డీపర్ గవర్నెన్స్ ఇష్యూగా చూస్తారా మీరు? ముందుగా రోజా గారు మీకు, అట్లాగే శ్రీనివాస్ రెడ్డి గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి, ఇతర పెద్దలకి, మన రాజ్ టీవీ ప్రేక్షకులు నమస్కారం అండి. ఈ కేసు విషయంలో పెద్దగా చూడడానికి ఏం లేదు. అంటే మీరు అన్న ప్రశ్నకి ఇది ఒక్కటేనా లేకపోతే మిగిలినవన్నీ పరంపరలో ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అనేది మేము సర్ప్రైజ్ అయ్యాం. ఇప్పుడు కాళేశ్వరం ఉంది, 1,00,000 కోట్లది ఉంది, మొత్తం ఖర్చు చేసింది. అందులో విపరీతంగా డబ్బు మిస్యూజ్ అయింది, అవినీతికి గురైంది అని చెప్పి కాంగ్రెస్ వారు అన్నారు, మేము అన్నాము. మిషన్ భగీరథ ఉంది, దాని తర్వాత కాకతీయ ఉంది, మిషన్ కాకతీయ ఎర్లీ డేస్లో. దాని తర్వాత గొర్రెల స్కామ్ ఉంది, కోడిగుడ్ల స్కామ్ ఉంది, కోళ్ళ దానా స్కామ్ ఉంది, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ ఉంది, కరెంటు కొనుగోలు స్కామ్ ఉంది, కరెంట్ ఇది మన యాదాద్రి పవర్ ప్లాంట్కి ఇది పాత సామాన్లు కొన్నట్టుగా కొన్న ఇది ఉంది, అదొక స్కామ్ ఉంది. ఈ విధంగా కాంగ్రెస్ వారు చెప్పారు, మేము చెప్పాము, బీజేపీ వారు కూడా చెప్పాము, ఎన్నికల ముందు చెప్పాము, ఎన్నికల తర్వాత కూడా చెప్పాము. ఇవి అన్నీ ఉండగా సింపుల్గా ఒక 55 కోట్ల రూపాయలది, అది టెక్నికల్ అంశాలు. ఇప్పుడు క్విడ్ ప్రో కో అనేది ప్రూవ్ చేయగలగడం కొంచెము క్లిష్టంగా ఉన్న అంశాలు దాంట్లో పెట్టారు. మరి కేటీఆర్ గారేమో ఇది లొట్టపీస్ కేసు అన్నారు. మాకు తెలిసి అయితే లొట్టపీస్ కర్రలు ఒకటే దానికి వాడతారండి. మా చిన్నప్పుడు ఈత రాకపోతే ఆ లొట్టపీస్ కర్రలన్నీ కట్టగట్టి ఈత రానప్పుడు, ఈత నేర్చుకునే రోజుల్లో
కట్టగట్టి వీపుకి కట్టేసి నీళ్ళలో నెట్టేస్తారు. చూస్తే ఎవడన్నా బయట దూరం నుంచి చూస్తే అరే వీళ్ళను నెట్టేశారు, చిన్నపిల్లవాడు చచ్చిపోతాడేమో అనుకుంటారు, మునుగుతాడేమో అనుకుంటారు. కానీ అసలు జరిగేది ఏంటి అంటే వాడు తేలుతాడు. సో ఇక్కడ ఏమైనా మరి కేటీఆర్ గారిని ఏది ఒక కేసు అన్నా పెట్టలేదని చెప్పి పెట్టారా? మరి సంవత్సరం అవుతోంది, ఒక కేసు అన్నా పెట్టలేదని పెట్టారా? మరి అది ఎట్లాగూ తేలే కేసే అని చెప్పి కేటీఆర్ గారికి జరిగే నష్టం ఏమీ లేదు అని చెప్పి మరి కేటీఆర్ గారే డైరెక్ట్గా చెప్తున్నారా ఇది లొట్టపీస్ కేసు అని? మనకి అర్థం కావట్లేదా అన్న సందిగ్ధంలో మేమున్నాం. ఇది యాక్చువల్గా దీంట్లో నుంచి నిజంగానే విషయాన్ని బయటికి తీసి ప్రాథమికంగానైతే టెక్నికల్గానైతే డిఫెక్ట్స్ ఉన్నాయి అంటే తప్పిదాలు ఉన్నాయి అని చెప్పి ఈవెన్ గవర్నర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. అట్లాగే అదేవిధంగా ఇది విదేశీ మారక ద్రవ్యంతో కూడిన విషయం చేయబట్టి, విదేశాలకు పంపించిన డబ్బుల విషయం చేయబట్టి ఈడీ వారు కూడా ఫైల్ చేశారు. ఫెమా అని ఒకటి ఉంటుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పి. అక్కడే ఆర్బీఐ పర్మిషన్ అంటే ఆ ఫెమా విషయాన్ని గురించే. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిట్లలో ఇమీడియట్గా ఈ ఎఫ్ఐఆర్ని ఆధారంగా చేసుకుని ఈసీఐఆర్ నమోదు చేశారు ఈడీ వారు కూడా పిలిచారు. కానీ మీరు అడిగిన పరంపరలో ఇప్పుడు నేను లిస్ట్ చెప్పాను, కాంగ్రెస్ వారు కూడా చెప్పారు, ఇది ఒక్కటే ఈ 54 కోట్లు కేవలం ఈ 54 కోట్ల రూపాయల దుర్వినియోగమో లేకపోతే పద్ధతి పాటించకపోవడమో అని మీరు నమ్ముతున్నారా అంటే మేము అనేది అసలు ఇది అన్నిటికన్నా వీటికన్నా ముఖ్యమైనవి చాలా ఉన్నాయి, మేము కూడా అంతకుముందు మాట్లాడినవి చాలా ఉన్నాయి అని చెప్పి మేము నమ్ముతున్నాము. అవన్నీ విషయాలు ఇంకా కూడా ఎటు కొలిక్కి రావట్లేదని మాకు కొంచెము అసహనంగానే ఉంది. అండ్ ఏంటండి A to Z ఉన్నటువంటి స్కాములు వీటన్నింటిలో పెద్ద వాటిని వదిలేసి ఓ చిన్న దానిపైనే కాంగ్రెస్ ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే ఇది మనకి ముందు తెలుస్తుందండి. అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే మీరు మనకి అంతకుముందు కూడా విషయాలు చూసాము, హైడ్రా విషయం చూసాము, మూసీ చూసాము, ఇంకొకటి చూసాము, వీళ్ళవి 4 ఇండ్లు కూలగొట్టడం చూసాము. 4 రోజులు అయిన తర్వాత అంతా చల్లబడ్డాయి. మరి ఈ విషయం కూడా ఈవెన్ అల్లు అర్జున్ గారి కేసు చూసాము, మొత్తం సినిమా ఇండస్ట్రీ వచ్చి కలిసింది, నెక్స్ట్ డే నుంచి న్యూస్ బంద్. సో అసలు దాని మీద ఎటువంటి ఇది లేదు కదా, యాక్టివిటీ లేదు. సో ఇది కూడా ఎవరినైనా ప్రెజరైజ్ చేసి ఒక సెటిల్ చేసుకుని బయటపడే విషయమా? ఇది నిజంగానే లొట్టపీస్ కేసేనా? అంటే కేటీఆర్ గారిని ముంచేదేమీ లేదు, అంటే వారికి హాని జరిగేదేమీ లేదు, నష్టం జరిగేదేమీ లేదు. కేవలం కేసులు పెడతాము, డ్రామా నడుస్తుంది, 4 రోజులు బీజేపీ వారు మాట్లాడతారు, 4 రోజులు ప్రజలు మాట్లాడతారు, అనలిస్టులు మాట్లాడతారు, బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చిపోతారు, కాంగ్రెస్ వారు ఇది చేస్తారు, ఇదంతా ఉంటుంది కదా, ఒక డైవర్షన్ అట్లా నడుస్తూ ఉంటుంది. ఇంత లోపల పండుగ వస్తుంది అన్న టైప్లో, సంక్రాంతి పండుగ ఆ టైప్లో ఏమైనా నడుస్తుందా? లేక నిజంగానే దీంట్లో సబ్స్టాన్షియల్గా ఏమైనా ఇప్పుడు అన్ని విషయాలు కూడా మనకు సాక్ష్యాలు కూడా విషయాలు కూడా మనందరికీ పబ్లిక్ డొమైన్లో పెట్టవలసిన అవసరం ఏసీబీకి లేదండి. ఏమో రేపు ఏమేమి క్విడ్ ప్రోకో అన్నారు అంటే మేము చేసిన దానికి మీరు నాకు ఇది చేశారు అని చెప్పి, ఇచ్చుకుంటూ వాయనం పుచ్చుకుంటూ వాయనం అని చెప్పి ఏదో ఉంటుంది కదా, ఆ టైప్లో నేను 55 కోట్లు పంపిస్తాను, అందులో నాకు 20 కోట్లు 10 కోట్లు 40 కోట్లు వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏముందా ఏం లేదా అనేది మనకు తెలియదు. మేబీ ఏసీబీ దగ్గర ఏమైనా ఉన్నాయేమో, వారు మొత్తం తీసి మన ముందు పబ్లిక్లో పెట్టాల్సిన అవసరం లేదు, వారు కోర్టులో పెట్టాలి, కోర్టులో కదా ప్రూవ్ చేయాల్సింది, మరి ఏమైనా ప్రూవ్ చేస్తారేమో. కానీ ఈ కేసు మాత్రం కాంగ్రెస్ యొక్క నిజాయితీకి కూడా పరీక్షనండి. వాళ్ళు నిజంగానే ఇది ఎండ్ వరకు తీసుకెళ్ళి కేసు ప్రూవ్ చేసి మరి కేటీఆర్ గారిని దాని తర్వాత బీఆర్ఎస్ వారివి ఇతర కేసులకు కూడా ఇది ఒక నమూనాగా ఒక టెంప్లెట్గా తీసుకుని పకడ్బందీగా కేసులు నడుపుతారా, లేకపోతే ఒక 4 రోజులు వేడి పెంచేసి విపరీతమైన ప్రెషర్ పెంచేసి న్యూస్ సైకిల్స్ వారు కేటీఆర్ గారు ఇటు రేవంత్ గారు ఇది అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ న్యూస్లో ఇద్దరు ప్రస్ఫుటంగా వచ్చేటట్టు చేసుకుని ఇమేజ్ పెంచుకోవడమో తగ్గించుకోవడం వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ న్యూస్ సైకిల్లో అయితే ఉండి దాని తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయి ఇంకొక కాంట్రవర్సీకి వెళ్తారా అనేది అది కాంగ్రెస్ వారి. ఇప్పుడు నేనేమి ఈరోజే ఒక నిర్ణయానికి అయితే రాలేదు, కాకపోతే మా అనుమానాలు ఇలా ఉన్నాయి. కిషోర్ గారు, అయితే కేటీఆర్ భాషలో చెప్పాలంటే నిజంగా ఇన్ కేస్ కనుక ఇది లొట్టపీస్ కేసే అయిందనుకోండి, అయితే కనుక అప్పుడు ప్రజల్లో ఏ పార్టీ పైన నమ్మకం ఎక్కువగా పెరుగుతుందంటారు? ఇప్పుడు ఒక్క విషయం అండి, ప్రస్తుతానికైతే ఇద్దరు వారేదో అంటారు వీరేదో అంటారు, కౌంటర్లు అది ఇది ఉంటాయి, అసలు విషయాలు అనేది ఎవరు పట్టించుకోరు. మొన్ననే మన రాష్ట్రంలోనే మీరు చూడండి, మన హైదరాబాద్ కమిషనర్ గారు హైదరాబాద్ పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు, 41% క్రైమ్ రేట్ పెరిగిందన్నారు. దాని తర్వాత ఒక 21%, 42%, 41%, ఒక 20%కి పైగా చిన్నపిల్లల మీద
అఘాయిత్యాలు పెరిగాయి. అంటే పాక్సో కేసులు ఇట్లాంటివన్నీ, రైట్, లైంగిక వేధింపులతో సహా కలిపి. దాని తర్వాత ఇంకొక 60% కేసులు, 65% కేసులు బాడీలీ హార్మ్, అంటే డైరెక్ట్గా అటాక్లు అన్నట్టు, మనుషుల మీద అటాక్లు, అవి 65% పెరిగాయి అన్నారు. ఇవన్నీ మనందరి ప్రజలకు సంబంధించిన విషయాలు. దాని తర్వాత 4 రోజులకి డీజీపీ గారు మొత్తం రాష్ట్ర నివేదిక ఇచ్చారు. రాష్ట్ర నివేదికలు కూడా ఇట్లాంటివే ఉన్నాయి. దోపిడీలు పెరిగాయి, దొంగతనాలు పెరిగాయి, క్రైమ్ రేట్ పెరిగింది, అన్నీ పెరిగాయండి. అయ్యో 1, 2, 3, 4 ఇవి కాక ఒక 15-20 హెడ్స్ ఉంటే అన్నిట్లలోనూ కూడా అంత పెరుగుదల ఉంది. మరి ఇవన్నీ జరిగాయి. వాటి గురించి మనం ఎప్పుడైనా డిస్కస్ చేసామా? రాజ్ టీవీలో కానీ ఇంకే న్యూస్ ఛానల్స్లో కానీ ఎప్పుడైనా మమ్మల్ని డిస్కషన్కి పిలిచారా ఆ రిపోర్ట్ని పెట్టి? ఏమీ లేదు. ఏ డిస్కషన్ నడుస్తుంది? ఇప్పుడు ఇవన్నీ కాంగ్రెస్ వారికి లాభదాయకమే. ఇప్పుడు ఈ కేసు మీదే డిస్కషన్ జరగడం అనేది కాంగ్రెస్ వారికి లాభదాయకమే. ఇటు బీఆర్ఎస్ వారు న్యూస్లో ఉంటారు, ఇది ఒకవేళ లొట్టపీస్ కేసు అని అంటున్నారు కదా, వారు బయటకు వస్తే వారికి రాజకీయంగా లాభమే. కాంగ్రెస్కి ఏమో దాచిపెట్టడానికి పనికి వస్తుంది అసలు విషయాలు, బీఆర్ఎస్ వారికి ఏమో న్యూస్లో ఉండడానికి, రేపు సానుభూతి సంపాదించడానికి పనికి వస్తుంది. అందుకని నేను నిజంగానే, కాకపోతే ఐఎమ్ సస్పెండింగ్ మై జడ్జ్మెంట్ అంటున్నాను ప్రస్తుతానికి. నేనైతే ఇది నిజంగానే కేసు వెళ్ళే తీరును బట్టి ఇంకొక 4 రోజుల్లో తేలుతుందండి, ఇది సెటిల్మెంట్ కేసా రియల్ కేసా అనేది. దాన్ని బట్టి మనం మాట్లాడచ్చు. కాబట్టి ఈ సమస్య మాత్రము ఇద్దరికి లాభాలు అయితే జరుగుతున్నాయి, అది విషయం. రైట్, మనతో జాయిన్ అయ్యారు గెల్లు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. సో శ్రీనివాస్ గారు, ఈరోజు విచారణ అయిపోయింది, ముగిసింది. దాదాపు 6.5 గంటల పాటు, 7 గంటల పాటు అనుకోండి ఆయన విచారించారు ఏసీబీ అధికారులు. సో బయటికి వచ్చిన తర్వాత కేటీఆర్ చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు. చాలా కాన్ఫిడెంట్గానే బీఆర్ఎస్ కార్యకర్తల్లో, నేతల్లో కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే ఆయన చేశారు. సో ఏం జరుగుతుంది ఈ కేసు పైన అనేది మీ పార్టీలో చర్చ జరుగుతోంది. అంటే ఇప్పుడు ఇది లొట్టపీస్ కేసు అనేసి కేటీఆర్ కొట్టిపారేసినట్టుగానే అలాగే జరుగుతుందని అనుకుంటున్నారా? లేదు అని అంటే నిజంగానే దీంట్లో అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టుగా తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా జైలు శిక్ష పడి తీరుతుంది, చట్టం ముందు అందరూ సమానమే అనేటువంటిది నిజం అవబోతుందా? మేడం, ఈ కేసులో కేటీఆర్ గారు లుట్టపీస్ కేసుని ఉత్తానే అనలే, ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి తప్పు చేసిన, ఎక్కడ కేటీఆర్ గారు తప్పు చేయలేదని చెప్పి చాలా బలంగా ఇవాళ మీడియా ముందు ఎప్పుడో చెప్పిండు. వీళ్ళు గత సంవత్సరం కాలం నుంచి కూడా ఈ ఫార్ములా రేస్ విషయంలో ఇలా కుంభకోణం అవినీతి జరిగిందని చెప్పి మీడియా పరంగా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మనం మాట్లాడుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 1 year అయిపోయిందండి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 year అయిపోయింది. నిజంగా ఈ కేసులో కనుక ప్రాధాన్యం ఉందంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక వచ్చిన వెంటనే పెట్టాల్సిన కేసు. మరి పెట్టాలంటే ఉద్దేశం ఏంది? ఏం ఆధారం లేదు కాబట్టి చూసి చివరికి లాస్ట్ కేసు పెట్టి ఏదో బలవంతంగా ఎవరో ప్రెజర్ ఇస్తే, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ప్రెజర్ ఇస్తే ఒత్తిడితో ఇలా కేసు పెట్టినట్టుగా కనిపిస్తుంది తప్ప ఇలా ఎలాంటి ఆధారాలు లేవు. ఎందుకంటే కేటీఆర్ గారు తెలంగాణ ఇమేజ్ని పెంచడానికి, తెలంగాణలో ఆటోమొబైల్స్ రంగంలో అదేవిధంగా ఈ కార్ల విషయం లోపల, ఈ కార్ రేస్ విషయంలో కూడా ఒక మంచి పబ్లిసిటీ తీసుకొచ్చింది, తెలంగాణకు మంచి పేరు తీసుకొచ్చింది. కాబట్టి భారతదేశంలో ఎవరు కండక్ట్ చేయలేదు. మొదటిసారిగా హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం కండక్ట్ చేసింది. తెలంగాణకు, హైదరాబాద్కు, భారతదేశానికి ఒక ప్రైడ్ ప్రోగ్రామ్. ఎందుకంటే చాలా మంది సచిన్ టెండూల్కర్ గారు, కిషన్ రెడ్డి లాంటి సెంట్రల్ మినిస్టర్లు, చాలా మంది కూడా సినిమా యాక్టర్లు చాలా మంది కూడా వచ్చి ఆ రేస్లో ఆడుని వీక్షించారు. 35,000 మంది దాదాపు ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా మంది చూశారు. ఈ కేసు లోపల ఏం ఆధారం లేకుండా, ఎందుకంటే మరి ఏం ఆధారాలు లేకుండానే ఏసీబీ విచారణకి చేస్తోందా? అటు ఈడీ కూడా కేసులు పెట్టినటువంటి దీంట్లో మరి మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా పెట్టారు అని ఎలా అంటారు? మేడం, ఇప్పుడు ప్రాథమిక ఆధారాలు, ప్రాథమిక దర్యాప్తు అయిపోయింది కదా మేడం. ఫార్ములా ఈ కేసు విషయంలో, ఈ రేస్ విషయంలో ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఇందులో నిజాయితీ ఉంటే, ఈ ట్రై పార్టీ అగ్రిమెంట్ జరిగింది. గవర్నమెంట్కు, హెచ్ఎండిఏకు, ఇంతకుముందు గ్రీన్కు ఉంటే వాళ్ళ ప్లేస్లో ఎఫ్ఐఓ వాళ్ళు ఉన్నారు, ఎఫ్ఐఏ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎఫ్ఐఏ వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలే? ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ వాళ్ళ మీద కండక్ట్ చేసిన వాళ్ళ మీద కేసు పెట్టలే కదా. ఇప్పుడు ఈ రాష్ట్ర వికంచెలు హెచ్ఎం నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? ఎఫ్ఐకి వెళ్ళినాయి. ఎఫ్ఐ అకౌంట్లోకి వెళ్ళినప్పుడు మరి వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలి కదా. ఎందుకు చేర్చలే? ఎఫ్ఐఐ సంబంధించిన ప్రతినిధులు సంవత్సరం క్రితం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వాళ్ళు వచ్చి కలిసిన తర్వాత ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన తర్వాత జరిగినా కూడా వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలే? ఓన్లీ కేటీఆర్ గారి మీద కేసు పెట్టిరంటే ఉద్దేశపూర్వకంగా పెట్టారు తప్ప నిజంగా ఈ కేసులో కేటీఆర్ గారు ఏం తప్పు చేయలేదు. నిజంగా డబ్బులు కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఆ పంపిన డబ్బులు కూడా వెనుక తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఎక్కడ చేసినట్టు కూడా ఎక్కడ ఇవాళ మీడియాలో చూడలే. మనం ఎక్కడ ప్రభుత్వం కూడా అధికారులు కూడా
ఎక్కడ కూడా బయట చెప్పినట్టుగా లేదు. మంత్రులు ఆ విషయం గురించి మాట్లాడతలేదు. ఎంతసేపు కేటీఆర్ గారిని టార్గెట్ చేసుకొని జైల్లో పెట్టాలనే ఆలోచన గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు తప్ప ఎఫ్ఐఆర్కి సంబంధించి ఒక్క స్టేట్మెంట్ కూడా వాళ్ళు మాట్లాడలేదు. దాని వెనుక విట్ప్రోగా ఎఫ్ఐఆర్ వాళ్ళకు వీళ్ళకైనా జరిగిందా, ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వకుండా వీళ్ళ మధ్యలో ఏమైనా సెటిల్మెంట్ జరిగిందనే అనే అనుమానాలు మాకు వస్తున్నాయి. రైట్ అండి. రామ్మోహన్ గారితో పాటు రామ్మోహన్ గారు, ఇప్పుడు కేటీఆర్ ఈ ఈ కేసును కరెక్ట్ పొలిటికల్లీ మోటివేటెడ్గా ఆయన అభివర్ణిస్తున్నారు. అలాగే ఇది పొలిటికల్ వెండెట్టా, పొలిటికల్ వెంజన్స్ ఉంది ఈ కేసులో అని చెప్తున్నారు. అయితే డైవర్షన్ కోసమే ఈ రకమైనటువంటి కేసులన్నింటినీ తెర మీదకు తెస్తున్నారు. మేము ప్రభుత్వ వైఫల్యాలు ఏదైతే ఉన్నాయో వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము, ప్రజల కోసం మేము పోరాటం చేస్తున్నాము, మా నోళ్లు నొక్కేసేందుకు ఈ రకమైనటువంటి అక్రమ కేసులు బనాయించి మమ్మల్ని జైలుకు పంపించాలనేటువంటి ఒక తప్పుడు ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని అంటున్నారు. ఎవరి వాదన కరెక్ట్? అంటే ఫార్ములా ఈ రేస్ కేసులో చూస్తే ఎవరి ఫార్ములా వాళ్ళకు ఉన్నట్టుగా ఉంది. రోజా గారు, మీకు అట్లాగే మిత్రుడు పోరెడ్డి కిషోర్ గారికి, అట్లాగే గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, మై లైబ్రరీ ఫ్రెండ్ అడ్వకేట్ మనకు శ్రీనివాస్ రెడ్డి గారికి నమస్కారం. అట్లాగే మన రాజనీతి ప్రేక్షకులకు కూడా. నేను వాళ్ళ చెప్పుల్లో కాలు పెట్టాను, నా చెప్పుల్లో కాలు పెట్టుకొని నేను నడుస్తాను. కనుక నేనేమంటున్నానంటే, మన శ్రీనివాసరెడ్డి గారికి ఎట్లా కాంగ్రెస్ పార్టీకి వకాలతో పుచ్చుకున్నారు, కాంగ్రెస్ పార్టీ వైపు. కానీ నేను మాట్లాడే విషయాలు ఒకవేళ టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటే నాది బాధ్యత కాదు, కేసు గురించే మాట్లాడతాను. ఇంతకుముందు కిషోర్ గారితో పూర్తిగా ఏకీపిస్తున్నాను. ఎందుకంటే ఈ మైండ్ గేమ్ రాజకీయాలు ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయో, మేడిగడ్డ కుంగుబాటి నుంచి మొదలుకొని వరుసగా వారు చెప్పారు, మళ్ళీ చదివించడం వద్దు కనుక నిన్నటి దాకా. ఇప్పుడు ఇంకోటి వస్తుందమ్మా, రేపటి నుంచి మనం ఇంకోటి మాట్లాడతాం. రోజా గారు రేపటి నుంచి ఇంకోటి మాట్లాడతాం. గేమ్ చేంజర్ కు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, మొన్న అసెంబ్లీలో ఏం చెప్పినని ముందరకు వస్తుంది. ఇది అయిపోయింది, దీన్ని అయిపోతుంది. అందుకని నేను ఏమంటున్నా అంటే, రోజుకి ఒక ముందరకు నెలకు ఒకటి వస్తుంది, 12 నెలలు 12. ఇప్పుడు నేను దీని గురించే మాట్లాడతాను యాజ్ అడ్వకేట్ గా. లొట్ట పీస్ కేసు అంటే లొట్ట పీస్ గురించి బాగా వివరించారు మన కిషోర్ గారు. నేను ఇప్పటిదాకా 2 వీడియోలు, బాగా 10 ఏళ్ళ నుంచి నేను వీడియోలు చేస్తున్నాను. ఒకటేమో బోసిడికే అంటే అర్థం ఏంటిది అని రాస్తే 10,000 మంది చూసాను ఒకటే పూటలా. ఇది కూడా లొట్ట పీస్ అంటే ఏమిటిదంటే, నేను ఇంకోటి కూడా పొయ్యిలకు కూడా వెనక్కి రాదమ్మా, దానికి మధ్యన తూటు ఉంటాం, తూటు చెట్లు అంటాం. అది పొయ్యిలో పెడితే పొగొచ్చి కళ్ళు మొత్తం పడతాయి. కనుక ఆ లొట్ట పీస్ కేసు అనేది భూత పదం ఏం కాదు అని మంచిగా వివరించి చెప్పిన నేను. మీరు అన్న ఉదాహరణ కూడా చెప్పిన కిషోర్ గారు. అందుకని ఏమంటున్నానంటే, ఇది లొట్ట పీస్ కేసుగా మారబోతుందా అని నేను అంటున్నాను. యాక్చువల్ గా నేను అడ్వకేట్ గా ఒక 2 విషయాలు చెప్తాను. శ్రీనివాసరెడ్డి గారికి ఎందుకంటే గతంలో 2-3 టీవీ ఛానల్ మేము ఇద్దరం ఎదురు పడ్డాం కనుక వారికి చెప్పినట్టు అనిపిస్తున్నా కూడా నేను ఒక 2 విషయాలు చెప్తాను. ఒకటి, మొట్టమొదలు ఏసీబీ కిందికి కేసు వస్తుందా రాదా? ఏసీబీ కిందికి కేసు రాదు అంటున్నాయి. ఎందుకు రాదంటే, కిషోర్ గారు ఒక మాట అన్నారు, ఏది గవర్నర్ పర్మిషన్ అన్ని పరిశీలించి గవర్నర్ పర్మిషన్ ఇయ్యలే. గవర్నర్ పర్మిషన్ కి ఎందుకు పోయిందో మనం అర్థం చేసుకుంటే మీకు తెలియదు కదా సార్ కిషోర్ గారు. నేనేమంటున్నానంటే, ఇక్కడ ఎందుకు పోయింది అక్కడికంటే, మిగతా కేసుల్లో ఎవరి గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు. అది ఓన్లీ ఏసీబీ యాక్ట్ కింద, యాంటీ కరప్షన్ యాక్ట్ కింద మాత్రమే గతంలో ఉన్న చట్టాన్ని 17A 2018లో సవరించారు. సవరించిన దాని ప్రకారం ఏంటంటే, గతంలో కేసు పెట్టడానికి అభ్యంతరం ఉండకపోతుండే ఎవరి మీద, పబ్లిక్ సర్వెంట్ మీద. కానీ ఛార్జ్ షీట్ వేస్తే అప్పుడు ప్రభుత్వానికి తెలపాల్సి ఉండే. హయ్యర్ అఫీషియల్ ఎవరుంటే వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాలి, అది రూల్. కానీ 2018లో చేసిన 17A ఏమైందంటే, మీరు కేసు పెట్టడానికి కూడా పర్మిషన్ తీసుకోండి అని చెప్పి యాంటీ కరప్షన్ యాక్ట్ లో సవరణ చేసాం. మేము పూర్తి వ్యతిరేకించి రోడ్ల మీద పడ్డాం. మేము ఇది తప్పు, అధికారులను రక్షించడానికి, మంత్రులను రక్షించడానికి చేస్తున్నది తప్పు అని పెట్టినాం. కానీ ఆ యాక్ట్ సవరించి అయిపోయింది. కానీ అదే మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడానికి, పబ్లిక్ సర్వెంట్ అయినా సరే కాకపోయినా సరే, ఉదాహరణకు మనకు బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసిండ్రు, మరి గవర్నర్ ఎందుకు పోలే అంటే, ఆనాడు ఏంటంటే అది వేరే కేసు, అది క్రిమినల్ కేసు వేరే, ఏసీబీ కింద కాదు, దీనికి సంబంధం లేదు, అవినీతికి సంబంధం కాదు కనుక స్పీకర్కి తెలపాలి. అక్కడ ఎవరు సుప్రీము, పార్లమెంట్ సభ్యుడు అయితే పార్లమెంటు స్పీకర్, అసెంబ్లీ సభ్యుడు అయితే అసెంబ్లీకి స్పీకర్ తెలుపుతారు. అంతవరకు అది కూడా అరెస్ట్ చేసినా కూడా తెలపచ్చు. కేటీఆర్ గారు కూడా దానికి అతీతం ఏం కాదు. ఒకవేళ వేరే క్రిమినల్ కేసులు ఎవరిని హత్య చేసేందుకు ఆయన అబేటర్ అనుకుందాం మాట చెప్తున్నా, అప్పుడు ఆటోమేటిక్ గా క్రిమినల్ కేసు అరెస్ట్ చేస్తారు. అప్పుడు గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు. గవర్నర్ ఏం చూసిందంటే, ఏసీబీలో రూల్ ఉంది కనుక, యాంటీ కరప్షన్ యాక్ట్ లో ఈ రూల్ ఉంది కనుక దాని వరకు పరిమితం అవుతాడు. పర్మిషన్ ఇచ్చినంత మాత్రాన ఆయన వీళ్ళు నేరస్తుడు అని చెప్పినట్టు కాదు గవర్నర్. అదొకటి బాగా గమనించాలి. రెండోది చెప్తాను, ఈ మొత్తం కేసులో ప్రొసీజర్ ల్యాబ్స్ కనపడుతున్నాయి. దీనికి ఎవరు బాధ్యులు అంటే, సంతకం పెట్టిన అధికారులే బాధ్యులు అవుతారు. గతంలో ఉదాహరణ చెప్తాను, రాజశేఖర రెడ్డి గారి హయాంలో శ్రీలక్ష్మి గారు బీపీ ఆచార్య జైలుకి పోయిన కానీ రాజశేఖర రెడ్డి గారు పోలేదు, చనిపోయింది. ఆయన గురించి మాట్లాడద్దు. అదే చాలా సార్లు ప్రజాప్రతినిధులు కొన్నిసార్లు చేసే అంటారు, మేము చూసుకుంటా పో అంటారు. చేసే అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు అధికారులు 37 ఏళ్ళు ఉండాల్సిన వాళ్ళు వీళ్ళు 5 ఏళ్ళకోసారి మారుతారు. ప్రభుత్వాలు శాశ్వతం రోజా గారు, పార్టీలు శాశ్వతం కాదు. అటువంటి అప్పుడు ఏం చేయాలంటే, వీళ్ళు చెప్పంగానే వాళ్ళు ఇనుడు సమస్య కాదు, వింటే వాళ్ళే జైలుకు పోతారు.
చేసుకున్నానికి చేసుకున్నంత తాగుతుంది. అంటే అరవింద్ కుమార్ గారు లేకపోతే హెచ్ఎం రెడ్డి గారు మాత్రమే బాధ్యులు అవుతారు ఇందులో. ఒకవేళ ఎప్పుడు బాధ్యులు కేటీఆర్ అంటే డిసెంట్ నోట్ రాయొచ్చమ్మా రోజా గారు. వాళ్ళు ఏం చేస్తారంటే అధికారులు ఇది లీగల్ గా పనికిరాదు, ఇల్లీగల్, ఇది మేము చెయ్యలేము, ఇది ఇది మీ నిబంధన అడ్డం వస్తుందని రాస్తే అయినా సరే మీరు చెయ్యండి అని ఇష్యూ చెక్ అని రాసి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా కేటీఆర్ కూడా బాధ్యత. అది ఉందా లేదా వాళ్ళకి తెలిపాలి, నెంబర్ 1. రెండోది ప్రొసీజర్ లో అన్ని వీళ్ళు కుక్క చేసే పని కుక్క, గాడిద చేసే పని గాడిద. కొంచెం నాకు అకాడమిక్ గా అవకాశం ఏంటి రోజు గారు, ఎందుకంటే చెప్పకపోతే ఏమైందంటే వీళ్ళ లొల్లిలో వాడు అసలు కాడికి పోతుంది. విషయం ఏంటంటే మీరు ఇక్కడ జరుగుతుంది చెప్తాను. ఇక్కడ ఏంటంటే ప్రొసీజర్ ల్యాబ్స్ లో 3 ఉన్నాయి. ఒకటేమో 10 కోట్ల కంటే ఎక్కువ నిధులను విడుదల చేయడానికి హెచ్ఎండికి అధికారం ఉంది. అసలు హెచ్ఎండి అధికారాలు తెలుసుకుందాం మనం. హెచ్ఎండిఏ స్వతంత్ర సంస్థ. సీఎం ఇప్పుడు ఎవరు సీఎం ఉంటే వారేమో అధ్యక్షుడు, వైస్ చైర్మన్ ఏమో మున్సిపల్ చైర్మన్ అంటే మున్సిపల్ మన మంత్రి ఉంటాడు, సెక్రటరీ మెంబర్ సెక్రటరీగా అధికారం ఉంటాడు. అంటే ఇక్కడ స్వతంత్ర సంస్థ. ఏ క్యాబినెట్ కు వీళ్ళిద్దరు నిర్ణయం చేస్తే క్యాబినెట్ రూల్స్ అవసరం, క్యాబినెట్ తీర్మానం అవసరం లేదు, వీళ్ళు చేస్తున్నారు స్వతంత్ర సంస్థ కనుక. అదే మున్సిపాలిటీ ఉంది అనుకోండి, కార్పొరేషన్ ఉంది అనుకోండి, దానికి ప్రభుత్వం అవసరం ఉంటుంది. రెండోది ఇంకోటి చెప్తానంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఇచ్చారని ఒక ఆరోపణ. నేను అది కుక్క గాడిద ఎందుకు పోల్చానంటే ఎవరు చూడాలి, ఆనాడు 2023 కేసు నిన్నటి కాదు ఇవాడిది కాదు, ఆనాడు ఎలక్షన్ కోడ్ వైలేషన్ జరిగితే ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇవ్వాలి. ఏసీబీకి ఏం పని అంటున్నాను, ఎవరి పని వాళ్ళు చేయాలి, ఏసీబీకి ఏం పని, ఇది తప్పు అంటున్నారు. అంటే ఇది కూడా తప్పే అంటున్నారు పెట్టే టర్మ్లో. మూడో చెప్తున్నాను, ఎవరైతే డబ్బులు పోయినాయని ఒప్పుకుంటున్నారు, వచ్చినాయని ఒప్పుకుంటున్నారు, వాళ్ళు చేయని ఒప్పుకుంటున్నారు, దాని తర్వాత 4 సంవత్సరాల అగ్రిమెంట్ అమ్మ. ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి, అధికారులు ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే మనకు 3 వ్యవస్థలు ఉన్నాయి, చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థ, జ్యుడిషియల్. ఇందులో చట్టసభలు చేసేవి కానీ లేకపోతే ప్రభుత్వ వర్గాలు అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఎవరైతే క్యాబినెట్ కానీ తీసుకునే నిర్ణయాలను అమలు చేసే బాధ్యత మాత్రమే ఎవరికి. కానీ క్యాబినెట్ లో ఒక అంటే రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్మానం చేసి చెల్లదు, అధికారులు అడ్డంపడాలి, అధికారులు చెల్లసాలని చెప్పాలి. చిన్న విషయం చెప్తాను రోజా గారు, మీరు మార్కెట్ కమిటీలో ఒక రైతు కాకుండా, అంటే రైతు బిజినెస్ ఇద్దరికి ఇస్తారు కనుక, రైతు కాకుండా ఒక మెంబర్ని చేయడానికి కూడా వీల్లేదు, లీగల్ సెక్షన్ పోతుంది. అది లీగల్ సెక్షన్ పోయినాక అప్రూవ్ అయితేనే బయటకు వస్తుంది. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో 3 ఎలక్షన్ కమిషన్ వీళ్ళే అంటున్నారు. రెండోది హెచ్ఎండిఏ స్వతంత్ర ప్రతిపత్తి, దాని మీద వీళ్ళే అంటున్నారు. మూడోది ఏమంటున్నానంటే ఈ చెక్కు పోయింది వాస్తవమే, వచ్చింది వాస్తవమే అని అంటున్నారు. నేను డబ్బులు ఇచ్చానని కేటీఆర్ అనలే. కేటీఆర్ ఏమంటున్నట్టే అవును నేను ఇచ్చేమని చెప్పాను, లీగల్ పోయింది వచ్చింది కదా, అక్కడ నేను దాపరికం ఎక్కడని అంటున్నారు. ఇంకొక సమస్య వస్తుంది, దానిలో పోరెడ్డి గారు కూడా నాకు ఎక్కివేస్తారు. ఎందుకంటే ఇక్కడ క్విట్ ప్రో క్వో అన్నది వస్తుంది. దీనిలో దీనికో సంస్థ అన్ని పార్టీలకు విరాళం ఇచ్చింది. ఏది బీజేపీకి ఇచ్చింది, కాంగ్రెస్ కి ఇచ్చింది, టీడీపీకి ఇచ్చింది, వైసీపీకి ఇచ్చింది, టీఆర్ఎస్కి ఇచ్చింది. ఒకవేళ ఇదే క్విట్ ప్రో క్వో అంటే అందరు జరుగుకోవాలి, ఈ అన్ని పార్టీలు జరుగుకోవాలి. ఎట్లా పోతాయి అంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటంటే మీరు ఈ ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీ మంచి పని చేసింది అంటున్నారు. ఎందుకు చేసింది అంటే ఎలక్టోరల్ బాండ్స్ లో ఎవరు లాభపడ్డారు, 3 లాభపడ్డారు. ఒకటి బీజేపీ పార్టీ, జాతీయ పార్టీ, రెండోది కాంగ్రెస్ పార్టీ. ప్రాంతీయ పార్టీలో బీఆర్ఎస్ ఫస్ట్ లాభపడ్డది. అంటే ఎక్కువ వచ్చినాయి. ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 వచ్చి గదరాసుకుతాయి. అధికారంలో ఉన్న పార్టీకి వస్తాయి, కమ్యూనిస్ట్ పార్టీకి వస్తాయి, రావు కదా. అందుకని ఇక్కడ ఏంటంటే విరాళాల్లో గతంలో దుర్మార్గం ఉండే. బంగారు లక్ష్మణ్ గారు, కిషోర్ గారికి బాగా తెలుసు, బంగారు లక్ష్మణ్ గారు 1 లక్ష రూపాయలు, ఎంత కాదు 1 లక్ష రూపాయలు తీసుకు డ్రా చేసుకుంటే అది పార్టీ కోసం అడిగిండి. ఆయన పార్టీ విరాళం అది లక్షలు తీసుకున్నట్టు ఆయన సస్పెండ్ అయ్యండి పార్టీ నుంచి. అంతకుముందు సిడి దేశ్ముఖ్ లేకపోతే సుబ్రహ్మణ్యం గారు ఆర్థిక మంత్రి ఉండే నెహ్రూ కాలంలో, వారు కూడా అడిగే మీకు ఈ పని చేసి పెడతా, చూడండి వినండి, మీకు పని చేసి పెడతా, దీనికి ప్రతిఫలంగా మాకు పార్టీకి డబ్బులు ఇవ్వండి అని అడిగాడు. నెహ్రూ సస్పెండ్ చేసిన ఆయన. నేనేమంటున్నానంటే అటువంటి స్థితి నుంచి ఎలక్టోరల్ బాండ్స్ లీగల్ కంట్రిబ్యూషన్స్, లీగల్ గా చందాలు వసూలు చేయడానికి మంచి మార్గం అన్నాను. కానీ దానిలో నిజంగానే క్విట్ ప్రోకర్ ఉందనుకుంటే ఉన్నది, కాదంటే ఖచ్చితంగా క్విట్ ప్రోకర్ లేకుంటే వీళ్ళు ఎవరు ఇయ్యరు. మెగా కృష్ణారెడ్డి ఉండండి, వైఎస్ఆర్కి సిపికి ఇచ్చిండు, టీడీపీకి ఇచ్చిండు, బీజేపీకి ఇచ్చిండు, బీఆర్ఎస్కి ఇచ్చిండు, కాంగ్రెస్కి ఇచ్చిండు. మరి వైఎస్ఆర్ మన మెగా కృష్ణారెడ్డికి వాళ్ళు అన్ని ప్రాజెక్టులు ఆయనకే ఇచ్చిండ్రు. మరి క్విట్ ప్రోకర్ ఉన్నట్టే కదా. లేదంటే లేని దొంగలు కాదండి, దొరికితే దొంగ, దొరకపోతే దొర. అందుకని ఇక్కడ క్విట్ ప్రోకర్ కూడా రాలేదు. ఎందుకు రాలే అంటే ఆ గ్రీన్ కో సంస్థకి ఎక్కడైనా డబ్బులు గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చిందా? లేదు కదా. ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు? నేను ఏమంటున్నాను, కేటీఆర్ అడ్వకేట్ గా మాట్లాడుతున్నాను. నేను ఏ ప్రశ్నలు ఇస్తున్నాను గత 4 రోజులుగా అంటున్నాను. ఎఫ్ఐఆర్ దాఖలైన నుంచి నేను గొప్ప అని చెప్తున్నాను. హైకోర్టులో ఇవే ప్రశ్నలు వచ్చినాయి. కానీ ఎందుకు స్క్వాష్ చేయలేదు వాళ్ళంటే తన పని చట్టం తన పని తాను చేసుకోపోయి స్క్వాష్ చేస్తే ఒకటే మాట ముగిస్తాను. స్క్వాష్ చేస్తే రేపు పొద్దున అక్కడ జాబ్ చెప్పుకోవాల్సి పైకి వెళ్తే కనుక
అక్విటల్ చేసేటప్పుడు కూడా జడ్జిలు ఏం చేస్తారంటే అక్విటల్ చేస్తే లొల్లి లేదు వాడి పైకి పోడు, కానీ కన్విక్షన్ ఇస్తే పైకి పోతాడు, కనుక ఇక్కడ ఏమైనా తప్పు రాస్తే పోతుందని చెప్పి చాలా 190 కేసులలో అక్విటల్ అవుతున్నారు, ఎందుకంటే నేరస్తులకు పోతున్నారు. అంతే దానికన్నా ఇంకొక మాట చెప్పి ముగిస్తారు. ఇక్కడ ఏమైందంటే ఈ కేసు నిలబడదా రేపు పొద్దున ఇంకా కొత్త సాక్ష్యాలు సమర్పిస్తారా అది వేరు, కానీ ఇప్పుడున్న సాక్ష్యాధారాల మేరకు నా అంచనా మేరకు నాకున్న అనుభవం 35 ఏళ్ల అడ్వకేట్ గా నేను ఒక మాట చెప్తున్నాను ఏంటంటే ఇది లొట్ట పీస్ కేసే అవుతున్నట్టు ఉంది. ఎందుకంటే అసలు కేసులు విడిచిపెట్టి గుమ్మడికాయలు పోతున్నాయి, గుమ్మడికాయలు విడిచిపెడుతున్నారు, ఆవగింజ పట్టుకుంటున్నారు. గుమ్మడికాయ ఏంటిదంటే మొన్ననే భద్రాద్రి యాదాద్రి మీద కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ని ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేదు? లక్షల కోట్ల కుంభకోణం అంటున్నారు కదా, అది 32,000 కోట్ల రూపాయలు బాండ్స్ ద్వారా తెచ్చి ఖర్చు పెట్టింది. మరి దాని విషయంలో రిపోర్ట్ బయట పెడితే కదా, ఎందుకు బయట పెట్టలేదు? అందుకని ఒకవేళ క్యాబినెట్ నిర్ణయమే శిరోధార్యం అంటే లేదు, హెచ్ఎండి యాక్ట్ లో క్యాబినెట్ నిర్ణయానికి సంబంధం లేదు. ఇక్కడ ఇంకొకటి క్యాబినెట్ నిర్ణయం శిరోధార్యం అయితే ఈ ఒప్పందాన్ని రద్దు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు బాధ్యులు అవుతారు. రేపు ప్రభుత్వం బీజేపీ తెచ్చింది అనుకోండి, రేపు బీఆర్ఎస్ తెచ్చింది అనుకోండి, మరి అప్పుడు ఇంకో కేసు పెడతారు వీళ్ళ మీద. అందుకనే అధికారులు శాశ్వతం, వీళ్ళు తప్పు చేస్తే ఏమైంది అంటే రేపు పొద్దున దానకిషోర్ గారు కూడా ఎవరి ప్రోద్బలంతో ఎఫ్ఐఆర్ కు మన ఏసీబీకి కంప్లైంట్ చేసి ఉండాలని ముందుకు వస్తే రేపు ప్రభుత్వం మాట ఆయన మీద కూడా కేసు పెట్టవచ్చు. అందుకని రాజకీయ కోలాటంలో, రాజకీయ కొట్లాటలో బలి పశువులు కాకండి అని అధికారులు విజ్ఞప్తి చేస్తుంది. ఇప్పుడు ఒకటి రోజా గారు, బండారు రామ్మోహన్ రావు గారు చెప్పారు ఒక లొట్ట పీస్ కేసు మీద, ఇప్పుడు లొట్ట పీస్ అనే వర్డ్ మీద కొద్దిగా నడుస్తుంది. నేను దానికి చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను విలేజ్ నుంచి వచ్చిన లొట్ట పీస్ అన్న, సలేందర్ చెట్టు అన్న, తూడు చెట్లు అన్న ఒకటే. మాది ఖమ్మం జిల్లాలో మేము సలేందర్ చెట్లు అంటాం. సో ఇక్కడ ఇది ఒకటి ఏంటంటే చాలా స్పష్టంగా గమనించాలి రాజన్యూస్ ప్రేక్షకులు, సలేందర్ చెట్టుకి సావు లేదు అంటే లొట్ట పీస్ దానికి చావు లేదు. సో ఈ కేసు ఎందుకంటే మీరు చూడండి, కాల్చిన చెరువులు ఎక్కడో ఒక చిన్న ముక్కున్నా కూడా మళ్ళీ అది పెద్ద పొదలాగా అవుతుంది. ఎందుకంటే విలేజ్లో మన కుంటలు, వాగులు, వంకలు, చెరువులు చూస్తూ ఉంటాం. సో చాలా స్పష్టంగా అంటే ఈ కేసు లొట్ట పీస్ కేసు అంటే ఈ కేసుకు సావు లేదని ఆయన స్ప్రూవ్డ్ ఇది. ఈ కేసు సజీవంగా ఉంటుంది. నేను చాలా స్పష్టంగా చెప్తాను. తూటి కేసు అనుకోండి, లొట్ట పీస్ కేసు అనుకోండి, మా ఖమ్మం జిల్లాలో సలేందర్ కేసు అనుకోండి, ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఇది లొట్ట పీస్ కేసు అని కేటీఆర్ గారు అంటుండే ఇది సజీవంగా ఉండే కేసు అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇంకొకటి, ఇప్పుడు బండారు రామ్మోహన్ గారు చాలా లీగల్ అంశాలు ఏమనిస్తారు. నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా, నాట్ అడ్వకేట్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ చాలా స్పష్టంగా మాట్లాడతా. గతంలో కూడా నేను చెప్పాను. ఇక్కడ మొన్న హైకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇలాంటి డబ్బులకు సంబంధించింది, ఇదంతా మనీకి సంబంధించింది, ఇలా మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి దీన్ని క్వాష్ అంటే ఈ పిటిషన్ కొట్టివేయడానికి మాకు కూడా పూర్తిగా అధికారం లేదు. ఎందుకంటే దీంట్లో ప్రేమ పేసి ఉంది, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పింది. నేను చాలా స్పష్టంగా రాజన్యూస్ ప్రజానికానికి తెలియజేస్తున్నాను. దీంట్లో ఏంటంటే క్యాబినెట్ పర్మిషన్ లేదు. 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ జరిగినప్పుడు ఖచ్చితంగా క్యాబినెట్ పర్మిషన్ తీసుకోవాలి. సో అదే విధంగా దీంట్లో ఏంటంటే ఈయన ఏదైతే క్యాబినెట్ ఉన్నాడు, అదేవిధంగా ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డబ్బులను కూడా బయటికి పంపించడం జరిగింది. ఇంకొకటి ఏంటి ఇక్కడ, సో ఏదైతే ఉందో ఫైనాన్స్ మినిస్టర్ నుంచి కూడా దీంట్లో అనుమతులు లేవు. దట్ టు బి ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో ఎన్నికల నియమావళి అమల్లో ఉంది. చూడండి చాలా వైలేషన్స్. మీరు ఇందాక అన్నారు కిడ్ ఫ్రోకో గురించి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఒక్క నిమిషం చెప్తాను నేను. అదేవిధంగా ఇంకేమైనా దీంట్లో మరి అదే అగ్రిమెంట్ కూడా దీనికి ముందే చేసుకున్నారు. అగ్రిమెంట్ కంటే ముందే డబ్బులు పంపించారు. అంటే ఇక్కడ విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా అని కేటీఆర్ గారు బయటికి చెప్పి అక్కడ ఉన్నటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, లక్ష్మీనరసింహారెడ్డి గారిని పురాయించినా కూడా వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ వయలేషన్స్ ఉన్నప్పుడు అంత అత్యుత్సాహం ప్రదర్శించాల్సిన అవసరమైంది. సో ఇది కిడ్ ప్రోకోకి చాలా క్లియర్గా ఉంది. కిడ్ ప్రోకో అంటే పరస్పర లబ్ధి కోసం జరిగింది. ఫార్ములా ఈ కేసు ఏదైతే ఉందో దాంట్లో గ్రీన్కో కంపెనీ రకరకాల బినామీ పేర్లతోటి దాదాపు 41 కోట్ల రూపాయలు కేటీఆర్ గారికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో డబ్బులు ఇచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇందాక బండారు రామ్మోహన్ రావు గారు ఏమన్నారంటే అదేవిధంగా చెప్తున్నా మేడం, నేను చెప్తున్నా ఖచ్చితంగా ఏమంటున్నారంటే అదేవిధంగా కాంగ్రెస్కి ఇచ్చారు, బీజేపీకి ఇచ్చారు, అందరికి ఇచ్చారు, కానీ వీళ్ళు ఎవరు నిబంధనలకు విరుద్ధంగా చేయలేదు కదా. దట్ ఈస్ ద కేస్. చాలా స్పష్టంగా చెప్తున్నా అదే కేసు. ఎందుకు నీకు అంత వచ్చాము? సో నువ్వు కిడ్ ప్రోకో చేసిన మీరు ఇచ్చారు మేడం, లాభాపేక్ష లేదు, అది వేరే, అన్ఫార్చునేట్ జరిగింది, అది వేరే, ఇది అట్లా కాదు కదా. ఏదైతే మీరు నిబంధనలకు విరుద్ధంగా చేశారు కాబట్టి ఇది కిడ్ ప్రోకోగా అనుమానించాల్సి వస్తుంది. ఇన్ని వయలేషన్స్ ఉన్నాయి. మరి ఇది కిడ్ ప్రోకో అన్ని పార్టీలకు ఇచ్చినా కూడా ఇంకా దీంట్లో దేశాలు మారిపోయింది డబ్బులు కాబట్టి, మనీ లాండరింగ్ ఉంది కాబట్టి ఈడీ కూడా ఎంటర్ అయింది. దేశంలో ఎక్కడైనా మేడం డబ్బులకు సంబంధించిన ఏమైనా అవినీతి జరిగితే సిబిఐని కానీ అదేవిధంగా ఏసీబీ ఎంటర్ అవుతుంది ఖచ్చితంగా.
సో ఇలా బయటకు దేశాలకు డబ్బులు పిలిపినప్పుడు ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వస్తుంది. మనీ లాండరింగ్ చట్టాలు కూడా దీనిలో అమలుకు వస్తాయి. దీంట్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. బండారామోహన్ గారు మీరు చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి. ఇలా ప్రేమాపేసి అంటే ప్రాథమికంగా కేసు ఉంది కాబట్టి కోర్టు జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో వచ్చిన తీర్పు మనం మాట్లాడేది దాదాపు ఒక 32 పేజీల జడ్జిమెంట్ నేను చూశాను. నాకు నిన్న పంపించారు, వేరే వాళ్ళ మిత్రులు పంపించారు, చూశాను నేను. సో చాలా స్పష్టంగా ఉన్నాయి ఇలా వయలేషన్స్. కాబట్టి ఈ దశలో మేము జోక్యం చేసుకోలేము. ఈయన ఎందుకు అందరికీ సందాలు ఇచ్చినా కూడా నువ్వు సందాలు తీసుకున్నావు అంటే ఖచ్చితంగా అనుమానాస్పదంగా ఉంది అని కోర్టు నమ్మింది కాబట్టి ఈయన కేసు తీసేయమన్న పిటిషన్ కొట్టేసింది. అది ఖచ్చితంగా నేరమే కదా. ఇక వీళ్ళు ఏమంటారు, బీజేపీ వారి వాదన, పోరెడ్డి కిషోర్ గారి వాదన చాలా విచిత్రంగా ఉంది. ఆయన ఏ లైన్ తోటి మాట్లాడారో నాకైతే అర్థం కాలేదు. అంటే చాలా కేసులు చాలా అవినీతి చేశారు. మరి ఎవరు కేసీఆర్ గారు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఇది పట్టుకున్నారు. ఎందుకంటే పార్టీ ఏదైనా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా కేటీఆర్ మీద కానీ వాళ్ళ కుటుంబం మీద లేదు, వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద కోపం లేదు. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించి అప్పులపాలు చేశారు కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు మేము చూపిస్తున్నాం. అది సిబిఐ కావచ్చు, ఏసీబీ కావచ్చు. అంతేగాని వ్యక్తిగతంగా మాకేముంటుంది మేడం ఇలా. సో ఖచ్చితంగా డైవర్షన్ కాదు, అర్థమవుతుంది కదా. నేను చాలా స్పష్టంగా లీగల్గా మేడం మీకు నేను చాలా స్పష్టంగా రాజనీతి ప్రజానికానికి ఈ కేసు గురించి ఒక లాయర్గా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా చాలా చక్కగా చెప్పాను మీరు. ఎందుకంటే అందరికి డబ్బులు ఇచ్చిందని సమాధానం చెప్పాను, వయలేషన్ చెప్పాను. దీనికి ఖచ్చితంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంది, దీన్నే క్విడ్ ప్రో కానొచ్చు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన మీద విచారం చేయొచ్చు. ఏసీబీకి అధికారం ఉంది, ఈడీకి కూడా అధికారం ఉంది, అలా ఎలాంటి సందేహం లేదు. దీనికి మనం రాజకీయంగా మాకేదో లబ్ధి పొందాలని కాదు, లేదో ప్రజలు ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేసి కేటీఆర్ గురించి మాట్లాడుకోవాలి, రేవంత్ రెడ్డి గురించి అట్లాంటి చౌకబార ఆలోచనలు మా పార్టీకి లేవు, మా ప్రభుత్వానికి లేవు. ఎందుకంటే ఆయన చేసిన నేరాన్ని చట్ట ప్రకారం నిరూపించాలి. మేడం చాలా నేరాలు ఇందాక పోరెడ్డి కిషోర్ గారు చెప్పినట్టు వాస్తవంగా చాలా నేరాలు ఉన్నాయి వాళ్ళ మీద, అదేం కాదనట్లేదు, అడ్మిటెడ్ ఫ్యాక్ట్. కానీ ఒక్కొక్కటి కోర్ట్ ఆఫ్ లాలో ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఉన్నటువంటి సాక్ష్యాధారాల మేరకు ఇప్పుడు పెద్ద పెద్ద కేసులు అంటే దీన్ని చేయడానికి చాలా టైం పెట్టింది మేడం. ఎందుకంటే లీగల్గా చాలా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. మనం ఊరికైనా అనుకొని ఆయన మీద కేసు పెట్టాము తర్వాత కొట్టేశారంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన ఒక మంత్రి చేశాడు. ఆయన కేటీఆర్ గారు సాధారణ మనిషి కాదు కదా. సో మంత్రి చేసినప్పుడు ఆయన మీద విచారించాలంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 17A గవర్నర్ పర్మిషన్ తీసుకోవడానికి 2 months అయిపో పట్టింది. మరి కిషోర్ గారు కంప్లైంట్ ఇవ్వడానికి దాని కిషోర్ గారు కంప్లైంట్ టైం పట్టింది. ఊరికనే కంప్లైంట్ ఇచ్చేసి వేగంగా పెట్టేది కాదు కదా ఒక అధికారి మీద, దానికి టైం పట్టింది. మరి కేటీఆర్ గారు కూడా ఏమన్నారు మన కోర్టులో, ఇది 14 నెలల తర్వాత కేసు పెట్టారు, ఇది లిమిటేషన్ ప్రకారం నిలబడుతున్నారు. ఆయన బయటకు వచ్చినేమో ఈ కేసు ఏం కాదని చెప్తాడు, వాళ్ళకి పోయేమో ఈ కేసు కొట్టేయచ్చు. ఆయన ఏదో అపరిచితుల్లో చేసినట్టే ఉన్నది ఆయన మొత్తము. బయట చెప్పేదానికి కోర్టు వేసిన కౌంటర్కి ఎక్కడ కూడా సంబంధం లేదు. ఈ కేసు ఖచ్చితంగా ప్రేమ పేసి ఉన్నది కాబట్టి కేసు నడుస్తుంది. మళ్ళీ ఫెస్టివల్ తర్వాత కూడా ఆయన మీద ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. ఇది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను నేను. రైట్. సో కిషోర్ గారు, ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ అనేది మొత్తాన్ని హైదరాబాద్ని తీసుకొచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది టోటల్గా హైదరాబాద్ని ఒక గ్లోబల్ మ్యాప్లో పెట్టేటువంటి ప్రాజెక్ట్ ఇది. దానికోసమే మేము చాలా కష్టపడి ఎంతోమంది దీనికోసము పార్టిసిపేట్ చేసినా కూడా, ఎంతోమంది కాంపిటీషన్లో ఉన్నా కూడా మేము దీన్ని తీసుకురావడంలో సక్సెస్ అయ్యాము అని చెప్తున్నారు. మరి అసలు ఇలాంటప్పుడు ఈ నిధులు వీటన్నిటిలో పారదర్శకత అనేది చూపించాలి అని అంటే ప్రభుత్వాలు ఏం చేయాలంటారు? ముందుగా ప్రభుత్వం చేసేది ఏదైనా కానీ సమాజంలో చెడును పెంచాలని చేసే కార్యక్రమం ఏదైనా ఉందని ఏ ప్రభుత్వం విషయంలోనైనా కానీ ఎవరైనా చెప్పగలరా? తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఏదైనా పని చేస్తుందంటే దాని ఎయిమ్స్ అని ఉంటాయి కదా, లక్ష్యాలు ఉంటాయి కదా, ఆ పనికి ఆ లక్ష్యాలు అనేవి పైన ఉంటాయి కదా, దాని లక్ష్యమే చెడు చేయడానికి అనే ఏదైనా ఇప్పటివరకు ఒక్క స్కీమ్ అయినా ఏ ప్రభుత్వం అయినా ఇంట్రడ్యూస్ చేసిందండి ఇండియాలో? నీ కూడా మంచి చేయడానికే ఉంటాయి, అందుకనే ప్రజాధనం వినియోగిస్తాం. కానీ ఆ వినియోగం ఎట్లా జరుగుతోంది అనేది కదా ప్రశ్న. ఇది మీ సొంత జేబుల్లో నుంచి వచ్చే పైసల్లాగా మీరు వ్యవహరించడానికి మీకు అధికారం లేదు. అందుకే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని ఆ విషయంలో హైకోర్టు, నేను మొత్తం చదివాను ఆ జడ్జిమెంట్ మొత్తం, అందులో ఏమన్నారు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద పెట్టారు. అది జీవిత ఖైదు కానీ లేకపోతే ఇది కానీ 10 సంవత్సరాలు ప్లస్ ఫైన్ అని ఉన్నది, ఐపీసీ ఇది అనుకుంటా. సో ఆ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జరిగిందా అని అంటే ఎస్, విచారణలో తేలుతాయి కానీ బట్ జరిగిన తీరుని బట్టి హెచ్ఎండిఏ డబ్బుల్ని ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఇది చేశారు. అగ్రిమెంట్ తర్వాత అయిందని అంటున్నారు శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు కదా. అగ్రిమెంట్ లేకముందే పంపించడం అనేది అది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. మీ చేతిలో అయితే ట్రస్ట్ పెట్టారు ఆ డబ్బులు, అది బ్రీచ్ జరిగిందా లేదా అనేది విచారణలో తెలుస్తుంది అన్నారు.
అంటే బిఫోర్ జరిగింది కదా తొందరే కదా, అదే కదా ఇక్కడ అనుమానాలకు తావియడానికి ప్రధాన కారణం. తర్వాత ఏంటి నెక్స్ట్ ఏమన్నారు హైకోర్టు, ఇప్పుడు ఈ వన్ ఆఫ్ ది సెక్షన్స్ ఏది మళ్ళీ అది కూడా ఇట్లాంటిదే, ఎవరికైనా ఆయాచిత బెనిఫిట్ అంటే లబ్ధి జరిగే విధంగా చేశారా, గవర్నమెంట్ డబ్బుని ఆ విధంగా చేశారా, మిస్అప్రాప్రియేషన్ కానీ మన అధికారం లేకుండా కానీ డిజానెస్ట్లీ డిస్బర్స్ చేశారా అన్నది ప్రశ్న. అది కూడా పద్ధతి ప్రకారము డిస్బర్స్ చేయలేదు అన్నది కనిపిస్తోంది చేయబట్టి కేసు అయితే నిలబడియండి. కేసులో ఎవరు దోషి కాదు అనేది హైకోర్టు ఏమి చెప్పదు, ఇంకెవరు చెప్పరు. ఇప్పుడు చెప్తే ఇంక అక్కడితో క్లోజ్ అయిపోయేది కదా, నిన్నటితో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు కేవలం కేసే అసలు ముందుకు వెళ్ళాలా లేదా అన్న దాని మీద హైకోర్టు చెప్పారు. అయితే మేమనేది ఏంటంటే, నేను అందుకే అన్నాను ఇది నిజంగానే లొట్టపీస్ కేసా, లొట్టపీస్ కేసు నిజంగానే లొట్టపీస్ స్టేట్లో ఎప్పటికీ బతికే ఉంటాయి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్లుగా, వాటిని ఈజీగా తీసేయలేము. కానీ పెద్దగా హాని కూడా ఏం చేయవండి. ఏమైనా చేస్తే గీస్తేగినా మిమ్మల్ని తేలుస్తాయి నీళ్ళలో తేలడానికి మనకి వస్తాయి. కాంగ్రెస్ వారి చెయ్యి బీఆర్ఎస్ తో కేటీఆర్ ని కాపాడడానికి ఎప్పుడు ఉంటుందని చెప్తున్నారేమో మరి శ్రీనివాస్ రెడ్డి గారు, నాకు కొంచెం అనుమానం వచ్చింది. అయితే నేను అనేది ఏంటంటే కొద్ది విషయం ఉంది ఇందులో, వైలేషన్స్ అయితే ఉన్నాయి. రామ్మోహన్ గారు కూడా చెప్పారు ఎక్కడెక్కడ ఏంటి అనేది. వారు కూడా ఏమీ ఇందులో అక్రమంగా విషయాలు జరగలేదు అని చెప్పి రామ్మోహన్ గారు కూడా అనలేదు. వారు అందుకే చెప్పారు, సలహా ఇచ్చారు అధికారులకి, అయ్యా లాస్ట్కి పోతే అధికారులు పోతారు, రాజకీయ నాయకుల మీద పడకపోవచ్చు, ప్రభుత్వాలు పార్టీలు మారుతూ ఉంటాయి, ప్రభుత్వం ఇదిగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, మీరు 30 ఏళ్ళు ఉండాల్సిన వాళ్ళు చేయబట్టి మీరు పద్ధతిగా వ్యవహరిస్తే మీకు మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు మర్చిపోతుంటారు, ఒకే ప్రభుత్వం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు, లేకపోతే ముఖ్యమంత్రి లార్జర్ దెన్ లైఫ్ అంటారు. అంటే ఇక ఈయన నిజంగానే అసలు ముఖ్యమంత్రి, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు, ఇక అసలు వీరు చాలా పెద్దవారు అన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు వారి త్రాల్లో పడిపోతారు అనమాట. ఇక ఆయన చెప్పింది ఇక ఏదైనా కానీ కరెక్టే అన్న టైప్లోకి వెళ్ళిపోతారు. ఆ భ్రమలోకి వెళ్ళి అప్పుడప్పుడు జలకులు వస్తుంటాయి. ఏది ఎన్నికల్లో సడన్ గా మనం అనుకున్న ప్రభుత్వాన్ని తీసేసి ఇంకో కొత్త ప్రభుత్వం దేగానే వీళ్ళకి అవును నిజమే కదా, ఇది మనం ఇంకా ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా అని చెప్పి ఒక్కొక్కసారి కొంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ కి సడన్ గా ఒక జలక్ లాగా వస్తుంది. సో వారు చెప్పారు, నేనేమి అవకతవకలు లేవు అని చెప్పి వారు కూడా అనలేదు, నేను అనలేదు. కానీ ఇది వెళ్ళే తీరండి, ఇది వెళ్ళే తీరు. ఇంకొక విషయం చెప్తాను దీంట్లో ఫైనల్ గా, అయినా కానీ అనుమానాలు ఇంకా ఎందుకు ఉంటాయి అంటే అనేది, ఇప్పుడు వెళ్ళే తీరు ఏమవుతుంది, ఒక 4 రోజులు జరుగుతుంది. మీకు జరిగిన తర్వాత ఇప్పుడు మీరు ఏ కేసు అయినా తీసుకోండి, మన రాష్ట్రంలోనే తీసుకోండి, పోయిన బీఆర్ఎస్ వారు ఉన్నప్పుడే తీసుకోండి, రేవంత్ గారి మీద కేసే తీసుకోండి, 10 సంవత్సరాలు అవుతాం. సో కేసులు అంత ఈజీగా కూడా కొట్టేయబడవు కోర్టుల్లో, కంక్లూజన్కి రావు. ఇటు నిర్దోషి అని చెప్పేది ఉండదు, అటు దోషి అని చెప్పేది. సో ఇది ఇట్లా ఏళ్ల తరబడి ఇప్పుడు పొలిటికల్ ఇవన్నీ ఏంటి, నేనన్నది కూడా మొదటిగా ఇది ఒక పొలిటికల్ గేమ్లో భాగంగా జరుగుతోందా, లేకపోతే నిజంగానే అవినీతి అన్న విషయంలో ఇప్పుడు రామ్మోహన్ గారు క్లియర్గా గుర్తు చేశారు. మరి ఆ యాదాద్రి దాంట్లో కమిషన్ ఇచ్చారు, రిపోర్ట్ బయటకు వచ్చింది, మరి ఎందుకు బయట పెట్టట్లేరు అన్నారు. అయితే శ్రీనివాస్ రెడ్డి గారికి ఒకటే ప్రశ్న, ఇప్పుడు వారు అన్నారు 13 నెలలు అనేసరికి మేము చాలా విచారణ చేయాలి అన్నారు. మీకు ఒక్క విషయము, ఇక నా దగ్గర వీడియో కూడా ఉండాలి కానీ బట్ మీకు ఒక్క విషయం చెప్తాను. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు వారు ఏం చెప్తారంటే, నేను అన్ని విషయాలు మొత్తం సాక్ష్యాధారాలతో సహా ప్రధానమంత్రి గారికి పంపించేశాను, వారి డెస్క్ మీదనే ఉంది, అయినా కానీ కేసు పెట్టట్లేరు ఏది కాళేశ్వరం విషయంలో అన్నారు కేసీఆర్ గారు. మరి మీరు 13 నెలలు అయింది, మీ దగ్గర అన్ని సాక్ష్యాధారాలు, అసలు మీరు అధికారంలోకి రాకముందే అంత మంచిగా ఇది చేశారు కదా రేవంత్ గారు, మరి ఎందుకని ఒకటి ఆ రోజు సిబిఐని ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు పంపించాలంటే ఏముందండి, వారి దగ్గర పోలీస్ ఫోర్స్ ఉంటుంది కదా, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సిబిఐ రావాలి. అదే సిబిఐని ఈ రోజుకి బ్యాన్ పెట్టారు రేవంత్ గారు, ఇంతవరకు ఎత్తలేదు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది. ప్లస్ ఈ రోజుకి కూడా సిబిఐకి ఇవ్వండి అంటే మేము ఇవ్వము అని అంటారు, వీరు కేసు పెట్టారు అండి. ఇది ఈ వ్యవహారము ఎంత వింతగా ఉంది అంటే, అందుకని మాకు అనుమానాలు వస్తున్నాయి అంటున్నాం. ఇది మోస్ట్ లైక్లీ ఇది లొట్టపీస్ కేసేమో అని అనుమానాలు వస్తున్నాయి. మీరు చూపించుకోవచ్చు వారి, నిజంగానే చెప్పాలి అంటే వారి ఏమంటారు నిజాయితీ చూపించుకునే అవకాశము, దీన్ని త్వరితగతిన ఒక కంక్లూజన్ కి తీసుకురావాలి అంటున్నాం. ఇప్పుడు కిషోర్ గారు మీరు ఒక మాట అన్నారు, దానికి సమాధానం ఏంటంటే
ఇప్పుడు యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అన్నారు. అన్ని ఆధారాలు ఉంటే డైరెక్ట్ చేయటం లేదు కదా. ఎవరైనా కోర్ట్ ఆఫ్ లా, మీకు ప్రధానమంత్రికి మా టేబుల్ మీద ఉన్నాయి, మీకు ఇచ్చినప్పుడు మీరు కూడా డైరెక్ట్గా వచ్చి మోడీ గారు లేకపోతే ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఇక్కడ డైరెక్ట్ చేయడం లేదు కదా. ఎవరైనా కానీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది కంపల్సరీ కదా. దానికి ఒక చట్టం ఉంటుంది కదా. దేన్ని ప్రాసిక్యూట్ చేయాలన్నా కేసు ఫైల్. ఇప్పుడు ఒక్కోటి అదే చేస్తున్నాం. ఇప్పుడు అదే కేసులు ఫైల్ చేస్తున్నాము. మీరు అన్నారు ఇందాక చాలా కుంభకోణాలు చెప్పారు తెలంగాణ ప్రజానికానికి. బీఆర్ఎస్ చేసిన కుంభకోణాలు చాలా స్పష్టంగా రాజీవ్ సాక్షిగా చెప్పారు. అవన్నిటికీ ఒక్కోటి వస్తున్నాయి ఖచ్చితంగా. శ్రీనివాస్ యాదవ్ గారు ఒక్కొక్క నిమిషం టైం లేదు. శ్రీనివాస్ గారు ఒకటే క్వశ్చన్ శ్రీనివాస్ రెడ్డి గారికి. ఇప్పుడు చాలా విషయాల్లో ఏమవుతుంది అంటే పోలీసులు దొంగతనం జరుగుతుందండి. అక్కడ దొంగతనం జరిగింది అన్న అనుమానం కూడా ఉంటుంది, దొంగతనం కూడా జరుగుతుంది. లేదు పోలీసులు కేసు పెడతారు, అందులో ఏమని ఉండడు, ఏటు ఉండడు, ఎవడు ఉండడు. దొంగతనం జరిగింది, ఏం జరిగింది అనేది విచారణలో చిన్నగా తెలుస్తున్నా కొద్దీ ఛార్జ్ షీట్లు ఫైల్ చేసే సమయానికి వీళ్ళు కేసుని క్రాక్ చేస్తారు. ఇప్పుడు అన్ని సాక్ష్యాధారాలు వారి దగ్గర ఉన్నాయి కదా, వారికి నమ్మకం ఉంది కదా. పోనీ ఇప్పుడు కమిషన్ వేసాము, వారే వెలికి తీస్తారు. వారేమీ సర్చ్ అండ్ సీజర్స్ చేయరండి కమిషన్, వారేం పోయి అరెస్ట్ చేయరు, ఇంటరాగేషన్లు చేయరు. రైట్, వాంగ్మూలాలు ఏమంటారు, ఏమన్నా ఉంటే క్రాస్ క్వశ్చన్ చేస్తారు, వాళ్ళు కాము కూర్చున్నా అయిపోతుంది. అంటే నేను చెప్తున్నాను ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి ఒక కమిషన్ కి తేడా ఏంటంటే అయింది. అందులో పోనీ టైం లేదు కిషోర్ గారు కదా, ఏమైంది అని అడుగుతున్నాను. ఓకే శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ నేతల భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఏం చేయబోతున్నారు మీరు? మేడం, ఈ ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా మా కేటీఆర్ గారి మీద కేసు పెట్టారు. నేను ఇంతకుముందే చెప్పాను. నేను అసలు ఈ ప్రభుత్వం ఎందుకు ఎఫ్ఐఏ ఎందుకు కేసు పెట్టి ఎందుకు వెనుకాడుతుంది? ట్రైపార్టీ అగ్రిమెంట్ లోపల ఎఫ్ఐఏ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఈ ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదు? ఒకటి. రెండవది, వీళ్ళు అధికారం గత సంవత్సరం డిసెంబర్లో వచ్చారు. వీళ్ళు కేసు ఎప్పుడు పెట్టారు? మన 18 డిసెంబర్ 2024లో పెట్టారు. ఒక సంవత్సరం పాటు సమయం తీసుకోవాల్సిన అవసరం. నిజంగా తప్పు చేస్తే సంవత్సరం కాలం పాటు ఎందుకు ఆగారు మీరు? అసలు అగ్రిమెంట్ ఈ ఇవ్వకుండా దాన్ని పోస్ట్ పోన్ చేసింది మీరు. అసలు ఆ నిధులు ఒకవేళ మీరు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయదలుచుకుంటే అఫీషియల్ గా మరి ఎందుకు ఆ నిధులు రాబట్టలేకపోయారు ఈ సంవత్సర కాలం లోపల? నిజంగా ఇలా ఫార్ములా ఈ రేస్ లోపల అక్రమాలు జరిగాయంటే, మనీ కనుక మిస్యూజ్ అయి ఉంటే, మీరు పవర్లోకి వచ్చిన తర్వాత ఈ డిపార్ట్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంది. ఎంఏయుడు మినిస్టర్ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన దగ్గర పెట్టుకున్నారు. మరి ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు ఫైల్ చేసి ఎందుకు ఇంట్రాగేషన్ చేయాలని చెప్పి అడుగుతున్నాం. సంవత్సరం తర్వాత కేటీఆర్ గారు నిరంతరం ఇవాళ ప్రజా సమస్యలను ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుండు. పబ్లిక్ ఏదైతే ప్రభుత్వం అక్రమంగా ఇల్లీగల్ గా ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయకపోతే ఇవాళ నిలదీస్తుండు. శ్రీనివాస్ యాదవ్ గారు రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, కిషోర్ గారు, రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఫార్ములా పొలిటికల్ ఫార్ములాగా టర్న్ అవుతోంది. అటు ఏసీబీ ఇటు కేటీఆర్ ఇద్దరి వాదనలు ఎవరికి కూడా అంతు చిక్కట్లేదు. దీంతో రేస్ కేసు ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.